మరో టైటానిక్ స్టోరీ ఇది. సముద్ర ప్రమాదం అనగానే టైటానిక్ షిప్ గుర్తుకొస్తుంది. టైటానిక్ ప్రమాదం జరిగిన 5 ఏళ్లు అదే తరహాలో శ్రీకాకుళం తీరానికి 100 మీటర్ల దూరంలో ఎస్ఎస్ చిలికా షిప్ ప్రమాదానికి గురైంది. ఆంధ్ర టైటానిక్ గా పేరు పొందిన చిలికా షిప్ ఆనవాలు తీరం నుంచి కనిపిస్తుంటాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్న చిలికా షిప్ పై టీవీ9 అందిస్తోంది ఈ స్పెషల్ స్టోరీ. బార్వా బీచ్ అనగానే బ్రిటిషర్స్ కాలం నాటి లైట్ హౌస్, చదునుగా విశాలంగా ఉండే బీచ్, స్వచ్ఛమైన పరిసరాలు అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ ఇదే బార్వా బీచ్ ఓ చారిత్రక ఘట్టానికి సాక్ష్యభూతంగా నిలుస్తోంది. సరిగ్గా 110 ఏళ్ల క్రిందట దీనికి సమీపంలోనే, అంటే బీచ్కి సమీపంలోనే చిలికా షిప్ ప్రమాదానికి గురైంది. ఇప్పటికీ దాని యొక్క అవశేషాలు తీరం నుంచి కనిపిస్తూ ఉండటం విశేషం. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ గురించి నేటి జనరేషన్ కు పెద్దగా తెలియనప్పటికీ దీనికి ఓ చారిత్రక ప్రత్యేకత ఉంది. తీరానికి 100 మీటర్ల దూరంలోనే 1917 జూలై 1న ఎస్ఎస్ చిలికా అనే భారీ షిప్ అగ్ని ప్రమాదానికి గురై మునిగిపోయింది. షిప్ మాస్ట్ ఇప్పటికీ తీరం నుంచి చూస్తే పొగ్గొట్టం లేదా కరెంటు స్తంభం మాదిరిగా బయటికి కనిపిస్తూ సందర్శకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. బారువా బీచ్ కు సమీపంలోనే అది షిప్ అనేటువంటిది మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఆ షిప్ కి సంబంధించినటువంటి దగ్గరికి, అవశేషాల దగ్గరికి వచ్చాం. ఆ మాస్ట్ అనేటువంటిది మనకి ఇప్పటికీ కూడా పైన ఒక ఎలక్ట్రికల్ పోల్ మాదిరిగా మనకి చక్కగా కనిపిస్తోంది. స్కూబా డైవర్ బలరాం నాయుడు, ఆయన టీం ఇక్కడ స్కూబా డైవింగ్ చేసి దాని యొక్క విశేషాలని, లోపల ఉన్నటువంటి అవశేషాలని, వింతల్ని కూడా ఆయన కెమెరాలో బంధించి బాహ్య ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్కూబా డైవర్ బలరాం నాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ ప్రమాదాన్ని ఏ విధంగా చూడొచ్చు? అందరూ నౌకా ప్రమాదం అంటే టైటానిక్ షిప్ అని అనుకుంటారు, కానీ దీనికి కూడా కేవలం 5 ఏళ్ల వ్యవధి ఉంది. ఎలాంటి ప్రమాదం ఇది? ఎలాంటి ప్రమాదం? టైటానిక్ షిప్లో చాలామంది చనిపోయారు. ఆ విషయం అది ఎక్కువ లార్జ్ స్కేల్లో చనిపోవడం వల్ల అది పెద్దగా ఇదైంది, న్యూస్ వచ్చింది. అది కూడా దాని డెప్త్ వచ్చేసరికి చాలా కిలోమీటర్స్ ఆఫ్ డెప్త్ ఉంది. 4 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంది ఆ డెప్త్. దాన్ని మనం చూసే అవకాశం లేదు. సబ్మెరైన్స్ ద్వారా, కొన్ని సబ్మెరైన్స్ ద్వారా చూసే అవకాశం ఉంటుంది. కానీ వేరే ఇక్కడ ఎస్ఎస్ చిలికా షిప్లో ఒక 1600 మంది నుంచి 1700 మంది లేబర్ మైగ్రెంట్ ప్యాసింజర్స్ చెన్నై నుంచి రంగూన్ వెళ్తుండగా ఇక్కడ నేచురల్ హార్బర్ బార్వా అన్నది, ఇక్కడ కొన్ని సామాన్లు కొన్ని లోడ్ చేసుకుని వెళ్తుండగా అగ్ని ప్రమాదం జరిగి ఇన్సిడెంట్ అయింది. అక్కడి నుంచి ఈ ఎస్ఎస్ చిలికా షిప్ కెప్టెన్ ఏం చేశారంటే లోపల ఉన్న సీ నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో అది బ్రీచ్ అయింది. బ్రీచ్ అంటే కింద టచ్ అయ్యి చేశారు. ఆ లోపల మన ఫిషర్మెన్ మొత్తం అందరూ 1600 మందిని సేవ్ చేయడం అయినది. దీంట్లో 81 రికార్డ్ ప్రకారం 81 మంది చనిపోయారు. బారువా బీచ్ ఇప్పుడు సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సముద్రం, బీచ్ అంటేనే సందర్శకులు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి బీచ్ కు 100 మీటర్ల దూరంలోనే 108 ఏళ్ల క్రితం భారీ నౌక ప్రమాదానికి గురై మునిగిపోయింది. 1912లో టైటానిక్ ప్రమాదం జరిగిన 5 ఏళ్లకు చిలికా షిప్ 1917 జూలై 1న మునిగిపోయింది. టైటానిక్ షిప్ లో 3500 మంది ప్రయాణికులుండగా ఆ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్ బర్గ్ ని ఢీకొని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మంది చనిపోయారు. 1910లో బ్రిటిష్ ఇండియా నావిగేషన్ నిర్మించిన చిలికా కార్గో నౌక చెన్నై నుంచి రంగూన్ కు వెళుతూ కొన్ని రకాల సరుకుల్ని, మైగ్రేటర్ లేబర్లని ఎక్కించుకునేందుకు బారువా తీరంలో ఆగింది. ఈ షిప్ 100 మీటర్లని మించిన పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ సమయంలో చిలికా షిప్ లో 1600 మంది ప్రయాణికులున్నారు. షిప్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించి నౌక అంతటికీ మంటలు వ్యాపించి షిప్ సముద్రంలో మునిగిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో 81 మంది మృతి చెందారు. తీరానికి సమీపంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చాలా మంది ఈదుకుంటూ తీరానికి చేరుకున్నారు. వీరిని రక్షించడానికి స్థానిక మత్స్యకారులు సహాయం చేశారు. సముద్రంలో మునిగి ఉన్న చిలికా నౌక అవశేషాలను చూడడానికి స్కూబా డైవింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. బీచ్, లైట్ హౌస్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రమాదం జరిగి 100 ఏళ్లు పైబడ్డంతో చిలికా షిప్ అవశేషాలపై నాచు మొక్కలు పెరిగి గుర్తుపట్టని విధంగా మారిపోయాయి. స్టీమ్ ఇంజిన్, రాడ్స్, నౌకలోని గదులు, నత్తలు సముద్ర జీవాలకి ఆవాసంగా మారింది. సముద్రంలో మునిగి ఉన్న ఈ షిప్ ని, అక్కడి సముద్ర జీవుల్ని చూసిన స్కూబా డైవర్స్ అద్భుతమైన కొత్త లోకంని చూసామంటున్నారు. అందరికీ బయటికి కనిపిస్తుంది ఆ మాస్ట్ మాత్రమే, కానీ లోపల ఏ విధంగా ఉంది? ఇప్పటికి 100 ఏళ్ళ దరిదాపులో 100 ఏళ్ళు అవుతుంది కదా. దరిదాపు 106 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. మేము 2019లో మేము ఒక 5 మంది టీంతో వచ్చాం. మాకంటే ఒక పేషన్ ఓషన్ ఎక్స్ప్లోర్ చేయడం, షిప్ రెక్స్ని డిస్కవర్ చేయడం మా పేషన్. ఈ కోస్ట్ లైన్లో కొన్ని చింతపల్లిలో కొన్ని షిప్ రెక్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ క్రమంలో బార్వోలో మాకు ఒక న్యూస్ వచ్చింది, ఇక్కడ నుంచి షిప్ రెక్ ఉందని. చాలా ఏళ్ళుగా 2 సంవత్సరాల ముందుగా మేము కొద్దిగా ప్లాన్ చేసుకున్నాం. 2019లో మాకు ఆ ఛాన్స్ దొరికింది. మేము 2019లో ఇక్కడికి వచ్చి ఆ షిప్ చూడడం అయింది. వెనక నుంచి మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం. మాస్ట్ ఆఫ్ సైడ్ ఉంది, ఆఫ్ సైడ్ నుంచి దాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళాం. లోపల చూసేసరికి అది ఒక చాలా అంటే చాలా యూనిక్ ఇది ఉంది. స్కూబా డైవింగ్ వరకు చూసుకుంటే మనకి లోపల ఒక టన్నెల్లా ఉంది. ఆ టన్నెల్ నుంచి మేము వెళ్ళాం. అంటే ఒక చాలా అడ్వెంచర్గా ఉంటుంది. ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి ఆ స్టీమ్ లైన్స్ కానీ, స్టీమ్ ఇంజిన్స్ కానీ, ఆ పైప్ లైన్స్, డెక్స్ అన్నీ స్కాటర్ అయి ఉన్నాయి. చాలా పురాతనమైంది కాబట్టి దాని మీద వెజిటేషన్, బ్యానికల్స్ అన్నీ ఫామ్ అయ్యి ఉన్నాయి మంచిగా. అండ్ ఆక్వాలైఫ్ చాలా ఉంది, చాలా పెద్ద ఫిషెస్, కలర్ఫుల్ ఫిషెస్ ఉండడం చాలా వింతగా ఉంది చూడడానికి. అండ్ అంటే టూరిస్ట్ పరంగా ఎవరు వచ్చినా ఒక్కసారి వాళ్ళు విజిట్ చేసే స్కూబా డైవింగ్ చేస్తే మాత్రం అది లైఫ్ టైమ్ మెమొరబుల్గా ఉంటుంది. లైఫ్ టైం మెమొరబుల్ అండ్ స్వీట్ మెమరీ ఉంటుంది. 2019 జూలైలో విశాఖలోనే ఓ స్కూబా డైవింగ్ సంస్థకి చెందిన బలరాం నాయుడు ఆధ్వర్యంలో 5 సభ్యులున్న డైవర్స్ బృందం చిలికా షిప్ రహస్యాల్ని ఛేదించారు. వారు చేసిన సాహసోపేతమైన అన్వేషణ ద్వారా మాత్రమే సముద్ర గర్భంలో నిక్షిప్తమైన ఎస్ఎస్ చిలికా షిప్ అవశేషాల నిధి వెలుగులోకి వచ్చింది. బాహ్య ప్రపంచానికి దాని విశిష్టతను తెలిసేలా చేసి సముద్ర గర్భంలో డైవర్స్ తీసిన వీడియోలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. బ్రిటిష్ పాలనలో ముఖ్యమైన ఓడరేవుగా ఉన్న బారువా ఇప్పుడు ఒక మత్స్యకార గ్రామంగా ఉంది. అప్పటి లైట్ హౌస్ గత కాలపు జ్ఞాపకంగా నిలుస్తోంది. స్వచ్ఛమైన పరిసరాలు, చదునుగా సువిశాలంగా ఉండే సముద్ర తీరం బారువా బీచ్ ప్రత్యేకత. స్థానికులు ఈ బీచ్ ని ఆంధ్ర, గోవాగా పిలుస్తూ ఉంటారు. దీనికి స్కూబా డైవింగ్ పెడదామని ప్లాన్లో టూరిజం డిపార్ట్మెంట్ నిన్ననే స్కూబా డైవింగ్ ఆయన మాట్లాడారు. స్కూబా డైవింగ్ పెడితే అప్పుడు బాగుంటుంది, అది చూడడానికి కూడా బాగానే ఉంది. మంచి మంచి పడవ ఏం చెక్ చదవాలన్నమాట, సేమ్ ఉంది. అది తీయాలంటే ఒక 80 lakhs వరకు అవుద్ది అనమాట, పైకి తీయాలంటే. దాన్ని తీయకుండా ఈ స్కూబా డైవింగ్ చేస్తే బాగుంటుందని, ఒక టూరిజం పరంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఒక అభిప్రాయం. ఇప్పుడు 100 members 200 చనిపోయారు అంటున్నారు. ఇంకా దాని తాలూకా ఇవి అవశేషం లేవు, ఒక అనుకోవడమే. చాలామంది ఎవరు కూడా ఒకరు కూడా ఇది అవ్వలేదు. ఒరిస్సా బీచెస్ ఎలా డెవలప్ చేస్తారు అదే రీతిలో చేయాలని మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి, టూరిజం డిపార్ట్మెంట్కి, ఇంజనీరింగ్కి ఆదేశాలు జారీ చేస్తారు. ఈ 2 daysలో సర్వే చేసి వచ్చి పెడదామని ఒక గవర్నమెంట్ కూడా జిల్లా కలెక్టర్ గారు 60 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై జరిగింది. దీనికి పెద్ద పెద్ద మైఫేర్, ఇతర పెద్ద సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ 1 yearలో డెవలప్ ఇప్పుడు కొత్తగా బార్వే గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. గెస్ట్ హౌస్ అదే మోడల్లో చేద్దామని ఒక గవర్నమెంట్ ల్యాండ్ 58 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళకి ఇద్దామనేసి ప్లాన్ అన్నమాట. ఏపీ టీడీసీ ఈ ప్రాంత ప్రాముఖ్యతని గుర్తించి పర్యాటకుల కోసం కొన్ని ప్రాథమిక సౌకర్యాల్ని కల్పించింది. ఈ ఏడాది మేలో అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం 2 రోజుల పాటు బారువా బీచ్ ఫెస్టివల్ ని నిర్వహించింది. జిల్లా కేంద్రానికి 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారువా బీచ్ టూరిజం స్పాట్ గా, స్కూబా డైవింగ్ కి అనుకూలమైన ప్రాంతంగా మారుతోంది. సముద్రంలో మునిగి ఉన్న ఆంధ్ర టైటానిక్ గా పేరు పొందిన చిలికా షిప్ ని చూసేందుకు స్కూబా డైవర్లు వస్తున్నారు. రానున్న కాలంలో ఇక్కడ మరింత అభివృద్ధి జరిగితే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అడ్వెంచర్స్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, సముద్ర గర్భంలోని అద్భుతాలు తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం ఉన్న వాళ్ళకి బారువా బీచ్ ఓ చక్కని వేదికగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్కూబా డైవింగ్కి కూడా చాలా అద్భుతమైన అవకాశం ఉందని చెప్పి కూడా స్కూబా డైవర్స్ కూడా చెబుతున్నారు. గవర్నమెంట్ దీన్ని మరింత డెవలప్ చేయటం, ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటం వంటివి జరిగితే ఇది డెఫినెట్గా టూరిస్ట్ స్పాట్గా భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందుతుందని కూడా అందరూ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం జిల్లా, బారువా బీచ్.